హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడైతే చికెన్ కర్రీ కోసం ఆనియన్స్ వేసుకొని వేయించుకున్నాను. ఆనియన్స్ వేగాక టమాటాస్ అయితే వేయించుకున్నాను. అవి కొంచెం వేగినాక బాగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే అందులో వేసి చికెన్ కూడా వేయించుకోవాలి. ఇక్కడైతే ఆ లెగ్ పీసులు 2 పక్కన పెట్టినాను. కేఎఫ్సి ట్రై చేద్దాము అని చెప్పి కేఎఫ్సి చికెన్ ట్రై చేసినప్పుడు వీడియో పెడతాను, చూడండి ఎలా వచ్చింది ఏమని. నేను కూడా ఫస్ట్ టైము 2 పీసులు మాత్రమే తెచ్చాను, ఎట్లా వస్తుందో చూద్దామని. చికెన్ కర్రీకి అయితే ఎక్కువ మసాలాలు ఏం వేయలేదు నేను. కొబ్బరి, లవంగాలు, చెక్క అవన్నీ కొంచెం గ్యాస్ ట్రబుల్ ఎక్కువైతుందని చెప్పి పసుపు, ధనియాల పొడి, ఆ తర్వాత చిల్లీ పౌడర్, గరం మసాలా, చికెన్ మసాలా, అల్లం పేస్ట్ అయితే ఇంట్లో నూరుకున్నదే, బయట తెచ్చే ప్యాకెట్లు అయితే కాదు. అవన్నీ వేసి బాగా వేయించుకున్నాక మూత పెట్టి ఉడకపెట్టుకోవడమే చికెన్ నీళ్ళు పోసి. అంతే, యమ్మీ చికెన్ కర్రీ రెడీ. అందులోకి అయితే ముద్ద చేశాను, సంగటి ముద్ద, వడలు, చికెను. టేస్ట్ అయితే సూపర్గా ఉన్నది. నా వీడియోస్ కన్నా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్.